शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहाम एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా మేష రాశి మరియు వృశ్చిక రాశి వారికి గుర్తుపెట్టుకోండి, మేష రాశి మరియు వృశ్చిక రాశి ఈ రెండు రాశులకు అధిపతి కుజుడు। ఈ యొక్క రెండు రాశులకు అధిపతి కుజుడు కాబట్టి ఈ యొక్క మార్చ్ మంత్ గుర్తుపెట్టుకోండి, 2019వ సంవత్సరము మార్చ్ మంత్లో వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది మరియు మెయిన్గా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకు వృశ్చిక రాశి వాళ్ళకు ఈ యొక్క మార్చ్ మంత్లో ఏ ఏ రోజులు కలిసి వస్తాయి అంటే ఏ వారాలు గల రోజులు వాళ్ళకు కలిసి వస్తాయి మరియు ఏ రోజులు వాళ్ళకు చాలా సమస్యలుగా వాటిల్తాయి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తున్నానండి। మీరు మేషరాశిలో వృశ్చిక రాశిలో మీరు జన్మించినట్టయితే బుధవారం రోజు మీరు నెలలో వచ్చే 4 వారాలలో బుధవారాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది మరియు శుక్రవారం రోజు కూడా మీకు చాలా సమస్యలు వాటిల్తాయి మరియు శనివారం రోజు కూడా ఈ యొక్క 3 రోజులు ఏదంటే బుధవారము శుక్రవారము శనివారము ఎవరికండి మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి మరియు మార్చ్ 2019వ సంవత్సరంలో వీళ్ళకి కొంత నష్టాలతో కూడిన జీవితం అంటే ఎప్పుడు కూడా పనులన్నీ ఆటంకాలు కలిగించడం అదృష్టం అనేది కూడా వాళ్ళకి ఈ రోజులలో మొదలు పెట్టుకున్నట్టయితే అసలు ఫలించకపోవడం మీరు గమనించండి। ఈ యొక్క శుక్రవారం బుధవారము మరి శనివారాలలో కనుక మీరు పని నిమిత్తమై బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి। అనుకున్న పని అంటే ఈరోజు డబ్బులు ఇస్తారని చెప్పేసి మీరు వెళ్ళి ఉంటే ఈరోజు అదే నేను చెప్పినటువంటి శుక్రవారంలో కానీ బుధవారంలో కానీ శనివారంలో కానీ మీరు డబ్బులు తీసుకోవడానికి వెళ్తే అతనికి ఏదైనా పని పడడం లేదంటే ఉన్న ఫలంగా మొత్తం తారుమారు కావడం రివర్స్ కావడం జరుగుతుంది। భూములు కొనుగోలు చేస్తే లిటిగేషన్లు ఎక్కువగా జరగడం, తర్వాత కోర్టు కేసులు వ్యాపారాలు చేసినప్పుడు కొంత నష్టాన్ని చవి చూడడం, ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి మరియు వృశ్చిక రాశి వాళ్ళకి 2019 సంవత్సరంలో మార్చ్ మంత్లో ఈ యొక్క 3 రోజులు అంటే వారంలో 3 రోజులు ఏదంటే మనకు బుధవారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు కూడా చాలా సమస్యలు వాటిల్తాయి। కొంచెం జాగ్రత్తగా ముందుకు నడుచుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి। అదేవిధంగా ఈ యొక్క రోజులు మనకు తప్పకుండా ఇప్పుడు అవసరం ఉంది। ఇప్పుడు రోజు ఎగ్జామ్ రాస్తాం, ఆ ఎగ్జామ్ మాత్రం ఏదో శుక్రవారం వచ్చిందని శనివారం వచ్చిందని రాయకుండా ఊరుకోలేము కదా। అంటే వీటి నుంచి మనం ధైర్యంగా ఉండాలనుకుంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని తప్పకుండా మార్పు చేసుకోవాలండి। నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది కూడా మహా గొప్ప శాస్త్రము। మనం సాధ్యం కాని పనులని కూడా అంటే ఎలాంటి పనులు అంటే ఎంత కష్టతరమైన పనులైనా కూడా అసలు సాధ్యమే కాదు ఇది అసలు జరగదు అన్న పనులను కూడా న్యూమరాలజీ అనే ఒక మహా గొప్ప శాస్త్రము మీకు అది క్లియర్గా చేసే అవకాశాలు ఎక్కువ అంటే సాధ్యం చేస్తుంది। అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేసేట్లో ఈ యొక్క న్యూమరాలజీ పాత్ర అనేది కూడా మహా గొప్పదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।